పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అంజన్నను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు భక్తులు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. వేలాది మంది భక్తులు శ్రీరామనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగిపోతున్నాయి. అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. చూడొచ్చు, మనం ఆలయం గర్భాలయంలో ఉన్నాం. మనం ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇరుముడులు ధరించిన మాలదారులు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, చాలామంది ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పులకించిపోతున్నారు. ఆంజనేయుని దర్శించుకున్నంతనే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈరోజు ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాత్రి నుంచి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. సాధారణంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి 3 రోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 2 సార్లు ఏడాదికి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి చిన్న జయంతి వేడుకలు గత నెల ఏప్రిల్లో జరిగినాయి. ఇప్పుడు పెద్ద జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కూడా కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కొండగట్టు క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రం కూడా విరజిల్లుతూ ఉంది. చాలా వందల ఏళ్ల నాటు ఒక పశువుల కాపరి చేత నిర్మించబడిన ఆలయం కూడా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సింధూరధారుడైన ఆంజనేయ స్వామి ఇక్కడ 2 ద్విముఖాలతో కూడా కొలువుదీరి ఉంటాడు. పంచాభి ముఖం, ఒకవైపు నరసింహ వక్ర రూపంతో ఉన్న ముఖం, తర్వాత మరోవైపు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న ముఖంతో ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువుదీరాడు. పంచముఖ ఆంజనేయ స్వామి కూడా మనకి ఇక్కడ తెలుస్తారు. సీతారాముడు కూడా ఆలయంలో కొలువుదీరినట్టుగా కూడా ఇక్కడ విగ్రహం ఉంటుంది. దానికి సంబంధించి భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతూ ఉంది. ఎవరైతే మాలలు ధరించి ఉన్నారో వాళ్ళు ఇరుముడులు తీసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఇరుముడులు ఇక్కడే ఆలయ ప్రాంగణంలో సమర్పించుకొని తర్వాత అక్కడ మాల విరమణ చేసి మళ్ళీ ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. సాధారణ భక్తులు ప్రతి మంగళవారం స్వామివారికి ఇష్టమైన మంగళవారం రోజుతో పాటు మిగతా రోజుల్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మనకు పక్కనే వేములవాడ ఆలయం ఉంది. వేములవాడ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా కొండగట్టుకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. జై హనుమాన్ నామస్మరణతో మారుమోగుతుంది. ఇరుముడు ధరించిన భక్తులంతా కూడా క్యూ లైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న విజువల్స్ చూడొచ్చు. మనకు ఇటు ఆలయ ప్రాంగణంలోకి దాదాపు ఈ క్యూ లైన్ల ద్వారా వచ్చిన భక్తులంతా కూడా ఇటువైపు 4-5 వరుసల్లో ఉన్న క్యూ లైన్ల ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా కాషాయ వస్త్రాలు ధరించిన స్వాములు, హనుమాన్ స్వాములు ఇరుముడులు ధరించి ఆ క్యూ లైన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి తలపై కూడా ఇరుముడి ఉంది. దాదాపు దీక్ష తీసుకున్న స్వాములంతా కూడా దీక్ష విరమణ సందర్భంగా వాళ్ళ సొంత ప్రాంతాల నుంచి ఇరుముడి తీసుకొని పాదయాత్ర ద్వారా కానీ వాహనం ద్వారా కానీ ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది దాదాపు వరంగల్లు, అసనపర్తి లాంటి చాలా ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు మెదక్, సిద్దిపేట లాంటి ప్రాంతాల నుంచి కావచ్చు, చాలామంది పాదయాత్రగా దాదాపు 4-5 రోజులు 6 రోజుల నుంచే బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈ మాల విరమణ చేసే కార్యక్రమం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా మొత్తం ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఈ కొండగట్టు ప్రాంగణం గత 3 రోజులుగా కూడా ఇట్లాంటి కోలాహలం మధ్య కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ మన నామస్మరణం, జై శ్రీరామ్ పేర్లతోటి మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కొండ అంతా కూడా కాషాయ వర్ణంగా కనిపిస్తుంది. కొండకు వచ్చే వాళ్ళు కావచ్చు, కొండ దిగి బయటకు వెళ్ళే వాళ్ళతో కూడా గత మరో రోజు పాటు కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపించబోతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 కొండగట్టు.